2024 ఇయర్ టాలీవుడ్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది, కానీ తర్వాత ఎలక్షన్స్ వలన అనుకున్న రేంజ్ లో సినిమాలు రాలేదు. దాంతో ఇతర ఇండస్ట్రీలు జోరు చూపిస్తున్న చోట టాలీవుడ్ సైలెంట్ అయిపోయింది. కానీ ఇయర్ ఎండ్ టైం కి చూసుకుంటే మట్టుకు టాలీవుడ్ తరపున కొన్ని సినిమాలు అనుకున్న అంచనాలను మించి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కాగా ఇయర్ లో తెలుగు సినిమాల పరంగా సాలిడ్ లాభాలను అందుకున్న సినిమాలు కొన్ని రాగా ఇయర్ మొదట్లో హనుమాన్ మూవీ, తర్వాత టిల్లు స్క్వేర్ మూవీ, తర్వాత కల్కి, దేవర, కమిటీ కుర్రోళ్ళు, ఇలా చాలా సినిమాలు మంచి లాభాలను అందుకున్నాయి. కాగా ఓవరాల్ గా 2024 ఇయర్ కి గాను హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే అమరన్ మూవీ 5 కోట్ల బిజినెస్ మీద 23 కోట్ల ప్రాఫిట్ నందుకోగా, టిల్లు స్క్వేర్ మూవీ 27 కోట్ల బిజినెస్ మీద 42 కోట్ల ప్రాఫిట్ నందుకుంది. దేవర సినిమా 182.25 కోట్ల బిజినెస్ మీద 74.6 కోట్ల ప్రాఫిట్ నందుకుంటే, హనుమాన్ మూవీ 29.65 కోట్ల బిజినెస్ మీద 127.95 కోట్ల ప్రాఫిట్ నందుకుని 3వ ప్లేస్ లో నిలిచింది. 370 కోట్ల బిజినెస్ తో కల్కి సినిమా ఏకంగా 169.25 కోట్ల ప్రాఫిట్ నందుకొని 2వ ప్లేస్ లో నిలిస్తే, పుష్ప 2 సినిమా 617 కోట్ల బిజినెస్ మీద 185 కోట్లకు పైగా ప్రాఫిట్ నందుకొని సంచలన రికార్డుతో 2024 ఇయర్ బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ, అలాగే వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్, అలాగే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొత్తం మీద ఓవరాల్ గా 2024 ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం మీద చూసుకుంటే లిమిటెడ్ సినిమాలే రిలీజ్ అయినా మంచి సక్సెస్ లు దక్కాయి. ఇక 2025 ఇప్పుడు స్టార్ట్ అవ్వడం, ఈ ఏడాది సంక్రాంతి నుండి నాన్ స్టాప్ గా పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏడాది మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.